ఇది ప్రిపరేషన్ అప్పుడండి. డిఎస్సి ప్రిపరేషన్ మనకి ఇచ్చారు కదా 45 డేస్ టైంలో. ఒక బుక్లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఏంటి టైం టేబుల్స్ వేసుకుని ప్రిపేర్ అవ్వడం. ఇది ఇంకో చిన్న బుక్ పెట్టుకున్నాను అనమాట. ఒక బుక్ సరిపోలేదు మనం డిఎస్సి ప్రిపరేషన్కి, టైం టేబుల్స్కే ఒక బుక్ సరిపోలే. ఇది ఇంకో రెండో బుక్ అయితే అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏప్రిల్లో ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఫూల్ అవుతానో సక్సెస్ అవుతానో ఈ డిఎస్సిలో అని రాసుకున్నాను. అక్కడ క్యాప్షన్ చూసారా, ఏప్రిల్ 1 ఫూలా సక్సెస్ అని చెక్ లిస్ట్ పెట్టుకున్నాను అనమాట. ఫిజిక్స్ 9th క్లాస్ కంప్లీట్ చేయాలి, బిఫోర్ లంచ్, ఆఫ్టర్ లంచ్ ఏమో జీకే ఒక టాపిక్, మ్యాథ్స్ ఏమో నైట్ రివిజన్ చేసుకునేదాన్ని. ఎందుకంటే మ్యాథ్స్లో డౌట్స్ ఉన్నాయనుకోండి, చేయలేకపోతే ఆ రోజంతా డే వేస్ట్ అయిపోయేది. అదే నిరుత్సాహం వచ్చేసింది. అదే నైట్ పడుకునే ముందు అనుకోండి మిగతా సబ్జెక్ట్స్ మీద ఎఫెక్ట్ ఇచ్చేది కాదు. అలాగనమాట. సాగు తెలివితే అట్లా అంటారు కదా, అలా ఆలోచించి మ్యాథ్స్లో కొంచెం వీక్ నేను. అందుకే నేను మ్యాథ్స్ నైట్ అనమాట. ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే మనకి కొన్ని ఎస్జిటీలో కూడా మనకి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ 9th క్లాస్లో ఉన్నది కండి. యాసిడ్స్ అండ్ బేసిడ్స్ ఇవన్నీ కెమిస్ట్రీ లైఫ్లో ఉన్నాయి కదా, అది యూట్యూబ్లో అనమాట. ఒక మహానుభావుడు యూట్యూబ్లో చెప్తా ఉంటే ఆ క్లాసెస్ తినాలని ఆఫ్టర్ లంచ్, ఎందుకంటే నిద్ర వచ్చేస్తుంది కదా, అందుకని ఆఫ్టర్ లంచ్ పెట్టుకున్నాను అనమాట. అలాంటి తెలివితే అట్లా. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్స్ ఉన్న ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అవి ప్రిపేర్ అనమాట. అలాగే ఏదైనా ఒక మాక్ టెస్ట్ రాద్దాం అనుకున్నా, మాక్ టెస్ట్లు అయితే రాయలేదండి, నాకు టైం సరిపోలేదు. ఆ చెక్ లిస్టులోది క్వశ్చన్ పేపర్స్లో ఫిజిక్స్ బిట్స్ అవి ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, అవి యూట్యూబ్లో సార్ చెప్పేవారులేండి, అవి ప్రిపేర్ అయ్యాను. కొంచెం ప్రిపరేషన్ అలా జరిగిందనమాట. కాకపోతే మన డిఎస్సికి మాత్రం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అలాగేం టచ్ చేయలేదు. 8th క్లాస్ వరకే టచ్ చేశారనమాట. ఇదేమో నెక్స్ట్ డే అనుకుంటా. అవును, మ్యాథ్స్ ఎస్ఎన్ఎస్ వాళ్ళు తీసుకున్నాను నేను ప్రాబ్లమ్స్ చేయడానికి, మెటీరియల్స్ ఉంటాయి కదా అది. అలాగే పిఐఈ అనమాట. గ్రాఫ్స్ అన్నానంటే ఇది స్టాటిస్టిక్స్ అండి. సాంకేతిక శాస్త్రంలో గ్రాఫ్స్ ఉంటాయి కదా, థియరీ బిట్స్ ఇస్తాడు అందులోంచి, దానికోసం అక్కడ గ్రాఫ్స్ అని రాశాను. గ్రాఫ్లు అంటే మన గ్రాఫ్లు ఏముంటాయి అనుకుంటారుగా, ఫిజిక్స్ కెమిస్ట్రీ అవే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేశాను. జీపీ ఇంకో టాపిక్. నెక్స్ట్ రివైజ్ స్క్వేర్స్, క్యూబ్స్, ఫ్యాక్టర్స్, టేబుల్స్, ఆల్జీబ్రా ఫార్ములా ఇవన్నీ అనమాట. ఇట్లా రాసుకున్నాను. అయితే ఈరోజు ప్రిపరేషన్ ఓల్డ్ అది మన రాసిన టెట్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదండి, అవన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేశాను. ఫస్ట్ అయితే ముందే ఇంట్రెస్ట్ రావట్లేదు, కాకపోతే ఎస్జిటి కాబట్టి మాకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ నేను జీకే ఒక టాపిక్ తీసుకుని ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మొన్నటి వరకు 8th క్లాస్ వరకు ఇచ్చేశారు కాబట్టి కొంతమంది యూట్యూబ్ ఛానల్లో సార్స్ అయితే 9th క్లాస్ ఫోకస్ చేస్తారు. ఈసారి 9th 10th ఎస్జిటి అయినా కూడా లింక్ టాపిక్స్ మీద ఉంటుంది అన్నారు. మరి ఎంతవరకు మనకి ఇదో తెలియదు. కాకపోతే రివిజనే కదండి, ఆల్రెడీ ఒకసారి నేను ప్రిపేర్ అయ్యి నోట్స్ రాసుకున్నాను. రివిజనే కదా, 9th నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. మీరు స్టార్ట్ చేశారా ఫ్రెండ్స్? స్టార్ట్ చేయండి, అప్పుడే కంగారు లేదులేండి. ఒక 4 వారం రోజులు కొంచెం ఈ రిజల్ట్స్ ఈ హంగామా అయిన తర్వాత రీస్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే చెయ్యండి. అసలు నేను ఈ టైంలో కాల్ లెటర్ వస్తుంది దానికోసం వెయిట్ చేస్తామని ఎగ్జామ్ ప్రిపరేషన్ అప్పుడు కానీ ఆ తర్వాత కానీ అలా ఆలోచించుకునేది అనమాట. అంటే కాల్ లెటర్స్ గురించి ఐడియా లేదు, కానీ నాకు ఎగ్జామ్ రాసి ఇప్పుడు వరకు కౌన్సిలింగ్కి పిలుస్తారు సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి. అప్పుడు మంచిగా రెడీ అయ్యి నా సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చుకొని వెళ్దాము అనుకున్నానండి. అసలు నీకు అంత టెన్షన్ అక్కర్లేదు, అంత పని నీకు లేదులే, ఇంట్లోనే కూర్చో అని, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లేదు, నువ్వు వెళ్ళాల్సిన లేదమ్మా, ఇంట్లోనే కాల్ తీయక్కర్లే అని ఏ కాల్ లెటర్ రాలేదు. నా వచ్చిన మార్కులకి రాదులేండి, నా ముందే చాలామంది ఉన్నారు. అయితే మాకు తెలిసిన వాళ్ళు ఒకరికైతే వచ్చిందండి, డిఎస్సి ఎస్జిటి సెలెక్ట్ అయ్యారు. కాల్ లెటర్ ఎలా ఉంటుందో అసలు నాకు రాకపోయినాయండి. నేను వెళ్ళిపోయి అన్ని ఛానల్లో ఎదికేస్తున్నాను అప్డేట్స్ అనమాట. కాల్ లెటర్ వస్తుందా, వెరిఫికేషన్ ఏంటి ఇదండి. నా మనసు నా ఓటమిని అంగీకరించట్లేదు. ఇంకా ఏదో నీకు వచ్చేస్తాను వెయిటింగ్లో ఉంది, రాదు. నా మార్కులు, నా కట్ ఆఫ్, మా జిల్లా కట్ ఆఫ్, నా ముందున్న వాళ్ళతో చూస్తే రాదు. కానీ మనసు మాత్రం 24 గంటల ఫోన్లో అప్డేట్లు చెక్ చేసేసుకుంటుంది అనమాట. అయితే వాళ్ళని నాకు ఎందుకు అనిపించింది ఒకసారి కాల్ లెటరు ఎలా ఉంటుందో చూద్దాము అని పెట్టమంటే అసలు రిప్లై లేదండి. అంటే అది మాట దాటేస్తున్నారు. అంటే ఏంటంటే ఏదో ఇప్పుడు ఆ కాల్ లెటర్ చూస్తే నేను ఏదో దిష్టి పెట్టేస్తాను అన్నట్టు ఫీలింగ్ ఇచ్చేస్తున్నారు.
వాళ్ళకి వస్తుంది కదండి మెసేజ్, లాగిన్లో వస్తుంది కదా, స్క్రీన్ షాట్ చేసి పెట్టమంటే అలా అనమాట. సరేలే పోనీ అనుకున్నా, మనం తెచ్చుకోవాలి, మనం చూసుకోవాలి అన్న ఇదని అనిపించిందండి. కొంచెం ఓపిక తెచ్చుకొని మనోధైర్యంతో ముందుకి అడుగేయాలండి. మీరు కూడా కొంచెం ఇలా ఒక అంటే నేను సక్సెస్ అవ్వకుండా మీకు చెప్పకూడదు, అందుకే నేను ఏం చెప్పట్లేదు. ఎందుకంటే కానీ ఇట్లా ఒక చిన్న టైం టేబుల్ లాంటిది మనం సబ్జెక్ట్స్ వైజ్గా వేసుకోవాలి, టైం పెట్టుకోకూడదండి. చూసారా, నేను అక్కడ టైం ఆఫ్టర్ లంచ్ బిఫోర్ లంచ్ అని పెట్టుకున్నాను, కానీ హౌస్ వైఫ్స్ అయితే టైం పెట్టుకోకూడదు. 9 నుంచి 10 వరకు ఇది, 10 నుంచి 11 వరకు ఇది, 12 వరకు ఇది అని అట్లా టైం పెట్టుకోకూడదు. ఎందుకంటే అదే టైంలో ఇంటికి ఎవడొకరు వస్తారు, లేదా మనకేదో పని పెట్టాల్సి వస్తుంది. ఇంటికి ఎవరో ఇప్పుడు హౌస్ వైఫ్ ఉన్నారు, నేనే చెప్తున్నాను, ఒకసారి ఫస్ట్లో అలాగే వేసుకునేదాన్ని, ఏంటి 11 నుంచి 12 వరకు ఇది చదవాలని పెట్టేసుకునేదాన్ని. ఆ 11కి ఎవరో పక్కింటోళ్ళు మన చుట్టం ఎవడో ఎదుంటుందో వస్తుంది, డోర్ కొడుతుంది. లేదండి నేను ప్రిపరేషన్లో ఉన్నాను, నా టైం టేబుల్ ప్రకారం 11 to 12 ఇంగ్లీష్ చదవాలి, మెథడ్స్ చదవాలి, మీరు వెళ్ళిపోండి అన్నా అనుకోండి, పైనుంచి కింద దాకా ఇలా చూస్తుంది. సో మనం అది ఆపలేం, అలాంటి చిన్న చితక ఏదోటి పడుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే టైం పెట్టుకోకూడదు, కానీ రోజుకి ఈ సబ్జెక్ట్స్, ఈ టాపిక్స్ ఎట్ ఎనీ కాస్ట్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకోవాలి. మ్యాక్సిమం అయిపోతుంది, చూసేలా టిక్లు పెట్టుకుంటూ ఉండాలన్నమాట. అది అలా ఎవరికాలు ఓన్గా వేసుకోవాలండి. ఎందుకంటే మన సబ్జెక్ట్ మనకి ఎంతవరకు వచ్చింది అనేది మనకే తెలుసు. ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ టైం టేబుల్ ఫాలో అవుతారు, అది మనం బేస్గా వాడుకోవాలి, రా మెటీరియల్గా యూజ్ చేసుకోవాలి. తప్పితే మనం ఏంటంటే మనకు తెలుసు మన కంటెంట్లో ఎంత వీక్, మనకి ఎంత టైం పడుతుంది. ఇవన్నీ నోట్స్ మాత్రం షార్ట్ నోట్స్ చాలా సింపుల్గా పిన్ పేపర్స్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్లో నేను పెద్ద పెద్ద గ్రంథాలు రాసేసేదాన్ని, 200 pages బుక్ అవగొట్టేసేదాన్ని. ఆ తర్వాత అలా కాదని అది